కస్టమర్ కి ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకోరు వీటిని. కర్బూజా స్టాక్ అయితే వచ్చింది. అన్ని కూడా ఒకటే సైజు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మనమైతే ఈ రోజు 4:30 కల్లా మార్కెట్ కి బయలుదేరిపోయామండి. నిన్న అయితే చాలా లేట్ అయిపోయింది. అలా లేట్ గా వెళ్ళడం వల్ల మనకైతే పప్పాయి పండ్లు కూడా పెద్దగా క్వాలిటీ ఉన్నవి అయితే దొరకలేదు. లాస్ట్ మూమెంట్ లో ఉన్నవి కొన్ని మాత్రమే తీసుకొచ్చామన్నమాట. ఈ మధ్యన అయితే నాకు అసలు మార్కెట్ కి పోబుద్దే కాదు. ఎందుకంటే మెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అనమాట తెల్లవారుజామున టైంలో. ఆయన ఒకరే వెళ్తే ఏంటంటే గనక 2-3 రకాలు తీసుకున్నప్పుడు ఒక ఐటమ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకొక ఐటమ్ కొంచెం లేట్ అయిపోతుంది కదా, అప్పుడు మాల్ దొరకదు అనమాట. అందుకే ఇద్దరం కలిసి వెళ్తాము. చీకట్లో నా వీడియో తిప్పలు అయితే మామూలుగా ఉండవు. సరుకు కనిపించదు అనమాట మీకు చూపించడానికి సరిగ్గా. తెల్లగా నాకు వీడియో తీస్తాము అనుకుంటే సరుకు అయిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మెయిన్ గా ఈ మధ్య తక్కువ వస్తుంది కదా మార్కెట్ లో సరుకు. ఇప్పుడైతే మనం చూస్తున్నది ఫస్ట్ క్వాలిటీ దానిమ్మ 160 చెప్తున్నారు. అడిగితే గనక 140, 150కి వస్తారు. తెల్లవారుజామున అన్ని కూడా రేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఇంకా ఈ పెద్ద రెంగాయలు అయితే గనక బాక్సుల లెక్కనమాట 400 ఒక బాక్స్. అంటే రేట్ ఎక్కువ అన్నట్టే, చాలా డ్యామేజ్ ఎక్కువ ఉంది దీంట్లో. 20 కేజీలు అయితే లేవు దీంట్లో. 20 కేజీలు ఉంటే బాక్స్ ఫుల్ వస్తుంది, కానీ ఇది ఫుల్ లేదు. నిన్న చెప్పాను కదా ఒక అన్న నాకు ఇన్స్పిరేషన్, ఏ ఐటమ్ వస్తే ఆ ఐటమ్ వేస్తాడు, పండ్లు కూరగాయలు మొత్తం అమ్ముతాడని. ఆ అన్న అయితే ఈ రోజు నిమ్మకాయలు వేస్తున్నారు చూడండి. మొత్తం మార్కెట్ కి దగ్గరలోనే ఉంటారు ఈ అన్న, అందుకే బండి తోసుకొచ్చేస్తారు మార్కెట్ కి. మనమైతే ఈ రోజు కూరగాయల మార్కెట్ లోపలికి అయితే వెళ్ళలేదు. ఎంట్రన్స్ లో కూర్చుని పోయాము. టమాటా అయితే ఏకంగా కేజీ 10 రూపాయలు అయిపోయింది ఈ రోజు. ఎందుకంటే ఫుల్ రద్దీగా ఉంది కూరగాయల మార్కెట్, అందుకే నేను లోపలికి వెళ్ళలేదు. ఈ రోజు అయితే అరటి పండ్లు 1 నెంబర్ బాక్స్ తీసుకున్నామండి. 400 పడింది. నిన్న 2 నెంబర్ తీసుకున్నందుకు గాను మనకి వ్యాపారం అయితే చాలా స్లో అయ్యింది. ఈ రోజు పప్పాయి పండ్లు అయితే బాక్స్ లో వచ్చేసినాయి అనమాట. బాక్స్ వచ్చేసి 250, కానీ క్వాలిటీ అయితే ఏం బాగాలేవు. అసలు డ్యామేజ్ ఎక్కువ ఉంది. మాల్ నీట్గా లేదు. ఇక్కడ చూడండి మామిడి పండ్లు వచ్చినాయి. అసలు ఏం బాగాలేదు. మాల్ మొత్తం కూడా డ్యామేజ్ ఉంది. దీన్నే చిన్న బాక్స్ 500, పెద్ద బాక్స్ 1000 రూపాయలు చెప్తున్నారు. ఒక 4 బాక్సులు అయితే నీట్ గా ఉన్న బాక్సులు వచ్చినాయి, కానీ అవి అయితే ఫుల్ కవర్ చేసి పెట్టినారు. ఆ చివరిన ఉన్నాయి చూడండి, అవి నీట్ గా ఉన్నాయి అనమాట. అసలు ఒక్క బాక్స్ కూడా వెళ్ళలేదు. తెల్లవారుజాము నుంచి అట్లే ఉన్నాయి ఇవి. మనం తీసుకెళ్లి అమ్మితే గనక కస్టమర్స్ ఫ్రీగా కూడా తీసుకోరు వీటిని. ఈ రోజు కర్బూజా స్టాక్ అయితే వచ్చింది, కానీ చాలా చిన్న సైజు ఉన్నాయి. వీటినే కేజీ 15 రూపాయలు చెప్తున్నారు. కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకుంటే తగ్గిస్తారు. పప్పాయి పండు అయితే లూజ్ లోనే, అంటే తూకాల ప్రకారమే తీసుకున్నాము. కేజీ 20 రూపాయలు పడింది. 20 కేజీలు కొన్నాం ఈ రోజు. పొద్దున్న 6:45 కల్లా మార్కెట్ ఏం లేదు చూడండి. అసలు మొత్తం సరుకు ఖాళీ అయిపోయింది. ఒక కుప్ప తీసుకున్నాం శనక్కట్టు మనం ఈ రోజు 400 లెక్క. ఇంటికైతే వచ్చేసామండి. మన బండి మీద అయితే ఈ రోజు 3 రకాలు ఉన్నాయన్నమాట. పచ్చి శనక్కట్టి, పప్పాయ, అరటి పండ్లు. పచ్చి శనక్కట్టు అయితే ఇంకా కట్టలేదండి. నేను వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారనమాట కట్టేది. పొద్దున్న అయితే మార్కెట్ లో బాగా పచ్చిగా కనిపించింది పచ్చి శనక్కట్టు, అందుకే తీసుకున్నాము. ఇక్కడ బండి దగ్గరకు వచ్చినాక కుప్ప ఉప్పితే గనక లోపలంతా కూడా వణిగిపోయి ఉండేది ఉంది, పైన మాత్రం పచ్చిగా ఉంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత క్వాలిటీ విషయంలో మోసపోయాం కదబ్బా అనిపించింది. మనం తీసుకెళ్ళేదే పచ్చ కలర్ ఎక్కువ ఉందని తీసుకున్నాం ఈ రోజు, లేకుంటే తీసుకునే వాళ్ళం కాదు. అసలు చేసేదేమీ లేక కొంచెం కట్టలు కట్టి ఇట్లా బుడ్లు అయితే ఒలిచి పెట్టేసినాము. ఇంతకు ముందు కూడా ఇట్లయితే ఒకసారి చేసినాం అనమాట. మిగిలిన సరుకు మరుసటి రోజుకి చేసినాం అట్లా, కానీ ఈ రోజు అయితే మొదటి రోజు చేయాల్సి వస్తుంది. పచ్చి శనక్కట్టదైతే అసలు ఏం బేరం లేదు. అసలు నాకైతే అనవసరంగా తీసుకొచ్చాం కదా అబ్బా అనిపించింది. మా వారైతే అసలు వద్దని చెప్పినారు. ఫస్ట్ తెల్లవారుజామున సరుకు చూసి ఈ రోజు కుప్పలు చిన్నగా ఉన్నాయి, మాల్ కూడా సరిగ్గా లేదులే వద్దు అన్నారు. తెల్లవారుజామున మబ్బులో చూసి ఆయన వద్దన్నారు, కానీ నేనే పట్టుబట్టాను అనమాట. లేదు తీసుకుందాం, కొంచెమే ఉంది అయిపోతుంది అని చెప్పేసి తొందర పెట్టినాను ఆయన్ని. నేను ఆయన్ని పట్టుబట్టి కొనిపించడానికి గల కారణం అత్యాశ అనమాట. ఎక్కువ లాభం వస్తుంది కదా 3 రకాలు అమ్మితే అని ఆశపడ్డాను. అందులోనూ నాకైతే పచ్చిగానే కనిపించింది బాగా మార్కెట్లో. అంటే చుట్టూ ఉన్న కుప్ప చుట్టూ కూడా పచ్చిగుండేది పెట్టేస్తున్నారు, లోపల మాత్రం కొంచెం వాడిపోయింది పెట్టినారు. మా ఆయన దాన్ని కూడా గమనించినారు. ఆయన కొనలేక ఊరికే అట్లా చెప్తున్నారేమోలా అనుకున్నాను నేను. ఏదైనా అంతే కదా, మనకి దగ్గర చూసేదాకా ఏది తెలియదు. ఇది కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. చెప్పిన మాట వినాలి అనేది నా విషయానికి సంబంధించినంత వరకు ఒక నీతి అనమాట నాకు ఇది. స్లో మూమెంట్ ఉండేది చూసి మనం కూడా మొత్తం బుడ్లు ఒలచలేదు, మొత్తం కూడా కట్టలు కట్టలేదండి. కొంచెం మాత్రమే చేసినాం, అంతా అట్లా పెట్టేసినాం. ఈ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది అసలు ఇంటికి రావడానికి. ఎందుకంటే ఆ పచ్చి శనక్కట్టు అంతా మిగిలింది కదా, వాటన్నింటినీ బండి మీద సర్దుకొని ఇంటికి రావడానికి 10-20 అయిపోయింది అనమాట. వ్యాపారాన్ని మాత్రం 9:30కే క్లోజ్ చేసాము. అవన్నీ సర్దుకొని ఇంటికి తీసుకొచ్చేటప్పటికి టైం పట్టింది. పచ్చి శనక్కట్టు అయితే ఇంట్లో పెట్టలేదు, స్టెప్స్ మీద పెట్టేసినాను. పప్పాయి పండ్లు, అరటి పండ్లు అయిపోయినాయి. ఈ రోజు లాభం అయితే చాలా మంచిగా వచ్చిందండి. ఈ మధ్య కాలంలో అయితే ఇంత లాభం రాలేదు మనకి. ఈ పచ్చి శనక్కట్టు పక్కన పెడితే పప్పాయి పండు, అరటి పండ్లు అమ్మినందుకు గాను 700 వచ్చింది ఈ రోజు. పప్పాయి పండ్లు, అరటి పండ్లు రేటు కూడా మామూలు 40-50, కేజీ 40, 100 రూపాయలకు 3 కేజీలు. పచ్చి శనక్కట్టుకు పెట్టిన పెట్టుబడి డబ్బుల్లో అయితే 120 రూపాయలు వచ్చింది అంతే, ఇంకా రావాలా. అయితే రేపు పొద్దున పచ్చి శనక్కట్టు మొత్తం అయిపోతే గనక సంతోషం అండి. ఒకవేళ రేపు కూడా అయిపోలేదంటే గనక అది నష్టం అవుతుంది. కాకపోతే
నష్టం కాదులేండి, అమ్మేస్తాం ఎలాగైనా కూడా. అరటి పండ్లు మాత్రం ఇవే మిగిలినాయి అనమాట. వీటిని మాత్రమే పైనకి తీసుకొచ్చినాను. శనగకట్ట మాత్రం కింద పెట్టేసి ఇట్లా లూజ్గా పెట్టిన బుడ్డలు కూడా మిగిలిపోయినాయి. వీటిని రేపు అమ్మాలి. ఇవైతే 1/4 కేజీ 50 రూపాయలు చెప్పి 40 రూపాయలకి ఇస్తున్నాం. ఇంకా మామూలు కేజీ కట్టలు అయితే కనుక 50 రూపాయలకి అమ్ముతున్నాం. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలండి. చాలా బాగా ఆదరిస్తున్నారు. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.